సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలుకు చెందిన యాసారపు చిన్ని, విజయవాడకు చెందిన మేరీ జ్యోత్స్న, నాగేంద్రబాబు, సురవరపు షకీనా, భావన, లక్ష్మిగా గుర్తించారు. ప్రయాణికుల్లో చాలా మంది రాఖీ పండుగ కోసం ఊర్లకు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కాగా ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. భారీ ఐరన్ పిల్లర్ల లోడ్తో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఆ పిల్లర్లు బస్సులోని ప్రయాణికులపై పడి అక్కడికక్కడే మృతి చెందారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటల సమయం కావడంతో డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నామని అన్నారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ కోదాడ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ను ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.